పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగానే 3000 రూపాయల పెన్షన్ని 4000గా అధికారంలోకి రాగానే చేశారు. ఇది ఒక గొప్ప రికార్డ్, ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష. ఇది ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖునే దాదాపు 65 లక్షల కుటుంబాలకి 4400 కోట్ల రూపాయలు తూచా తప్పకుండా పొద్దు కొనికే లోపే ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతోంది. ఇది నిజంగానే ఒక రికార్డ్ సృష్టించారు ఆయన ఇందులో. కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మన టీడీపీ కార్యకర్తల మీద కక్ష కట్టి చాలామందికి రావాల్సిన పెన్షన్ని తొలగించడం జరిగింది. మనం ఎన్నికల సమయంలో చాలామందికి హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పెన్షన్లు మళ్ళీ తిరిగి మంజూరు చేస్తాము అని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకి ఇది అడుగుతున్నాను అధ్యక్ష. ఇది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా? రెండో విషయం అధ్యక్ష, వైసీపీ ప్రభుత్వం హయాంలో చాలామంది అనర్హులకి కూడా ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా ఒకసారి రీవెరిఫై చేసి అర్హులకి మాత్రమే అందేలా చూసుకోవాలని ఒకటి కోరుతున్నాను అధ్యక్ష. మూడో విషయం అధ్యక్ష, ఈ 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ మేనిఫెస్టోలో మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇంకా సదర్న్ క్యాంపుల అధ్యక్ష, మామూలుగా ఇది పర్సంటేజ్ సర్టిఫికేట్లు ఇచ్చే సదర్న్ క్యాంపులు బాగా లేట్ చేస్తున్నాయి అధ్యక్ష. ఈ వికలాంగులకి ఇచ్చే పర్సంటేజ్ సర్టిఫికేట్లు అవి ఎప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక హెడ్ క్వార్టర్స్లో ఒక సదర్న్ క్యాంప్ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు పడే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి అధ్యక్ష. ఈ ప్రశ్నలందరికీ మీ ద్వారా మంత్రివర్యులు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. మేడం అధ్యక్ష, యాక్చువల్గా ఈ పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు యాక్చువల్గా ఈ పెన్షన్ దీంట్లో లేరు. గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళకందరికీ కూడా చాలామందికి పెన్షన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా చాలామంది బాధపడుతున్నారు ఈ పెన్షన్లతోటి. కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి. సో మేము సచివాలయంకి వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించటం లేదు. కాబట్టి ప్రజలు చాలామంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ల గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.